మిత్రులు అడుగుతున్నారు రతి క్రీడ ఎక్కువసేపు చేయాలంటే ఏం చేయాలి అని. మన వాళ్ళు ఛానల్కు కామెంట్స్ రూపంలో కానీ క్వశ్చన్స్ రూపంలో కానీ రాసినప్పుడు దానికి ఆన్సర్స్గా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా రతి క్రీడ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ బాడీ వెయిట్ చూసుకోవాలి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. మనిషి రన్నింగ్ చేసినప్పుడు ఆయాసపడతాడు, తర్వాత కాళ్ళు లాగుతుంటాయి, చెమటలు వస్తుంటాయి. శృంగారంలో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక రౌండ్ ఆఫ్ రన్నింగ్ కాగానే వెంటనే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్నింగ్ చేసుకోలేరు. శృంగారం కూడా ఒక రౌండ్ కాగానే సెకండ్ రౌండ్ రాదు. అంటే దీని అర్థం ఏమిటి? ఏ వ్యక్తి అయితే కనీసం 15-20 నిమిషాలు రన్ చేయగలడో నాన్ స్టాప్, 5-10 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలడు. సుమారుగా జనరల్ స్టామినాలో 4వ వంతు శృంగారంలో పాల్గొనగలరు. కనుక ఫస్ట్ జనరల్ స్టామినా పెంచుకోవాలి. స్టామినా పెంచుకోవాలంటే బరువు ఉండకూడదు. బరువు ఉన్నప్పుడు రన్నింగ్ చేసే కెపాసిటీ, దాని శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ వెయిట్. సెకండ్ థింగ్ ఈజ్ స్టామినా. వెయిట్ తక్కువ ఉన్నా కూడా అలవాటు లేకపోతే రన్ చేస్తుంటే 2 నిమిషంలోనే అలసిపోతుంటారు. కనుక రోజు రెగ్యులర్గా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజులు అంటే ఏమిటి? రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, హాపింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్. మీరు సోషల్ మీడియాలో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని టైప్ చేస్తే మీకు కనబడతాయి. ఇవన్నీ గూగుల్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయాలి. బాగా హెవీగా తింటే రన్ చేయలేరు. కనుక శృంగారంలో పోయే ముందు హెవీగా తినకూడదు. అట్లని చెప్పి ఆకలితో కూడా వెళ్ళకూడదు. రష్యన్ సైంటిస్టులు కొన్ని ఎగ్జామినేషన్స్, కొన్ని టెస్టులు చేశారు. వాళ్ళు ఏంటంటే కొన్ని ఆడ ఎలుకల్ని, మగ ఎలుకల్ని సెపరేట్ చేసి కొద్ది రోజుల నుంచి ఆడ ఎలుకల్ని ఒక చోట, దాని పక్కనే ఇంకో చోట ఫుడ్ పెట్టేస్తే మగ ఎలుకలన్నీ ఫస్ట్ ఫుడ్ వైపే రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఆ కడుపు నిండిన తర్వాత ఆడ ఎలుకల వైపు వెళ్ళాయి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫుడ్ ఈజ్ అ ప్రైమరీ ఇండికేషన్. ఆకలి అనేది ప్రైమరీ, దాని తర్వాతనే శృంగారం అనేది. సో సుమారుగా మనుషులు కూడా అవే వర్తిస్తాయి. అట్లని చెప్పి ఆకలితో పోకూడదు. ఎట్ ది సేమ్ టైం బాగా హెవీగా తింటే కూడా శృంగారం చేయలేరు. మూడోది, చక్కగా స్నానం చేసి వెళ్ళాలి. స్నానం చేయకుండా వెళ్తే గబ్బు వాసన వస్తూ ఉంటుంది. పార్ట్నర్ మే నాట్ బి వెరీ కోఆపరేటివ్. 4వ పాయింట్, బాగా హెవీగా విపరీతమైనటువంటి సెంట్లు వగేరా వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే మీ పార్ట్నర్కు ఏ సెంట్ ఇష్టమో, ఎంత మైల్డ్గా ఉంటే ఇష్టమో ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. కనుక ఎక్కువ సెంట్లు పూసుకోవడము అవి చేయకూడదు. 4వ పాయింట్ ఏంటంటే హెయిర్ ఉంటే రిమూవ్ చేసుకొని ఉండాలి ఆల్రెడీ. కొద్దిమందికి ఆ హెయిర్ ఉండేసరికి, ఎస్పెషల్లీ ఆ హెయిర్ దగ్గర చెమట వచ్చేసి అలా ఇచ్చింగ్ ఉంటుంది. కనుక శుభ్రంగా ఉండాలి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, స్నానం వగేరా చేసి వెళ్ళాలి. కొద్దిమందికి నోట్లోంచి వాసన వస్తూ ఉంటుంది, దాన్ని హాలిడోసిస్ అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. మళ్ళీ పొద్దున ఎప్పుడో 6 గంటలకు 7 గంటలకు బ్రష్ చేసుకుంటే రాత్రి 10:30 కూడా అదే ఫ్రెష్గా ఉంచదు. కనుక బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మళ్ళొకసారి బ్రష్ చేసుకొని వెళ్ళండి. వీలైతే నోట్లో ఏలకులో, లవంగాలో పెట్టుకోండి. తర్వాత శృంగారం అనేది కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. కనుక పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, హడావిడిగా రాగానే దాన్ని మూత తీసేసి పైకి లేవట్టి అందులోకి నాజిల్ పెట్టేసి డీజిల్లో, పెట్రోల్లో వేస్తారు. అలా కాదు. కనుక మీరు ఏం చేయాలి అంటే కొంతసేపు అమ్మాయిని మూడ్లోకి తెచ్చుకోవాలి. అమ్మాయి చేతిలో చేళ్ళు ఇలా వేయడము, లేదా చేతితో వెంట్రుకల్ని ఇలా సవరించడము, బట్టలు ఉండగానే హక్ చేసుకోవడము, ఇవన్నీ కొద్ది నిమిషాలు పాటించిన తర్వాత న్యూడ్గాను, సెమీ న్యూడ్గాను మీరు మీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయొచ్చు. కనుక హడావిడిపడి రాగానే ఒక ఏదో యుద్ధం లాంటిది ప్రకటించినట్టు మీద పడి చేయకూడదు. రెజ్లింగ్ కాదు. శృంగారం అనేది చాలా డెలికేట్గా ఉండాల్సిన విషయము. ముఖ్యంగా పార్ట్నర్ ఇష్టాలను బట్టి ఉంటుంది. కొంతమందికి బ్రెస్ట్ మీరు ముట్టుకోవడం ఇష్టం ఉండదు, కొంతమంది చాలా ఇష్టపడతారు. అలా రకరకాలు ఉంటాయి. సో వాళ్ళ ఇష్టం ఏంటి అనేది మీరు గమనించుకొని చేయాలి. అంతేగాని మీకేమి ఇష్టం అని కాదు. సో పార్ట్నర్ ఇష్టం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫిమేల్ టాప్లో ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక ట్రెడిషన్ ఉంది. వాళ్ళు పైనుంచి ఒక తాడు వేలాడగట్టి ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయి పైన కూర్చొని ఆ తాడు హెల్ప్తో చేతులతో పట్టుకొని వాళ్ళు థర్స్ట్ చేస్తుంటారు.
సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ టెక్నిక్స్. ఏదేమైనా ఇవన్నీ శారీరకమైనవి, మానసికంగా కూడా ముఖ్యం. విపరీతమైన యాంగ్జైటీ, టెన్షను, ఏదో తరుముకొస్తున్నట్టు అలా ఉండకుండా నిదానంగా ఉండడం నేర్చుకోండి. నిదానంగా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. శృంగారం చేస్తున్నప్పుడు మీకు వేరే ఆలోచనలు రాకుండా ప్రయత్నం చేయండి. రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అది మీకు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి అనుకోకుండానే అంగం మెత్తబడిపోతుంది. కనుక పెనట్రేట్ అయిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అమ్మాయి చెంపల్ని, అమ్మాయి చిన్ను, అమ్మాయి ఫేస్ను చూస్తూ ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు అమ్మాయి షోల్డర్స్ని, ఇలా శరీరంలో ఉన్నటువంటి అమ్మాయి భాగాల్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. మీరు బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు గుళ్ళోకి వెళ్ళినంత పవిత్రంగా వెళ్ళండి. మనస్సులో ఎట్లాంటి ఆలోచనలు లేకుండా, యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మెడిటేషన్. మెడిటేషన్ చేసినప్పుడు మనం కాన్సన్ట్రేటెడ్గా భగవంతుడి గురించి ఆలోచిస్తాం. ఇక్కడ కూడా కేవలం అమ్మాయి గురించి ఆలోచనే కానీ, మీ పొద్దున ఆఫీస్లో జరిగిన విషయాలు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు, మీ బిజినెస్ ప్రాబ్లమ్స్, ఇవేవి ఆలోచించుకోవద్దు. నిదానంగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవండి, అమ్మాయిని చూస్తూ ఎంజాయ్ చేయండి. చాలామంది పేషెంట్లు చెప్తుంటారు, మేము తిరుపతిలో 8 గంటలు నిల్చున్నాం సార్ క్యూలో, చాలా కష్టపడి లోపలికి వెళ్ళాం, వెళ్ళగానే ఆ విగ్రహాన్ని దూరం నుంచి చూస్తే 2 కళ్ళు మూసుకున్నాం. తీరా కళ్ళు మూసుకుంటే మీరు ఎంజాయ్ చేయగలిగింది ఏముంటుంది? కనుక ఆ విగ్రహాన్ని మొత్తం చూడండి కళ్ళతో. బయటకు వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని మీరు మనసులో ఊహించుకోండి. అలాగే మీరు బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అమ్మాయి గమనించండి. అది ఉట్టప్పుడు అమ్మాయి మీ పక్కన లేనప్పుడు ఆ అమ్మాయి ఆ అందాన్ని మీరు నెమరేసుకోండి, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇట్స్ ఆల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫిజికల్ ఉంటుంది. ఇవి ఉండగా కూడా ఒక్కొక్కసారి ఇన్ని చేయగా కూడా తొందరగా అయిపోతుంది. దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. అలా అయినప్పుడు దానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. డపాక్సిడిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, 30 mg ట్యాబ్లెట్. లేదా ఇవి పనిచేయనప్పుడు సర్జరీస్ ఉంటాయి, కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా మొద్దు వారిపోయి వస్తుంది. సో రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఇవేవి మీరు నాకు ఫోన్ చేసి సార్ నాకు ఆ ట్యాబ్లెట్ చెప్పండి, ఆయింట్మెంట్ చెప్పండి అని అడగండి. మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వారి దగ్గర వైద్యం చేయించుకోండి. మీకు అనుకున్నంత రిజల్ట్ రాకపోతే హైదరాబాద్లో నా దగ్గరికి రండి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దీస్ డ్రగ్స్ అన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు. ఓ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి పేపర్ మీద రాసేయాలి. ఇవి చాక్లెట్లు వేసుకున్నంత ఈజీగా వేసుకునే డ్రగ్స్ కాదు. ఒక్కొక్కసారి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక ఇవేవి మీరు గమనించకుండా డాక్టర్ను అవాయిడ్ చేసుకొని వేసుకునే ట్యాబ్లెట్స్ ఇంతవరకు ప్రపంచంలో లేవు. కనుక మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వారితో సంప్రదించండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి, భోజనానికి ముందా, భోజనం తర్వాతనా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని వేసుకోండి.